War to Action Adurs, latest hot posters viral. వరుసగా నిరాశపరిచిన సినిమాలతో సతమతమవుతున్న సిద్ధార్థ్ తాజాగా కొత్త చిత్రం 3 BHKతో ప్రేక్షకుల ముందుకు రానవుతున్నాడు. ఈ సినిమాకు 8 తుటక్కల్ ఫేమ్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ కుమార్, దేవయాని, గుడ్ నైట్ ఫేమ్ మీథా రఘునాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటికలను సాకారం చేసుకుందా లేదా అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళం, తెలుగు భాషల్లో జూలై 4న విడుదల కానున్న ఈ సినిమా నితిన్ తమ్ముడి చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది. ఇటీవల తమిళంలో కుటుంబ కథా చిత్రాలైన కుడుంబస్థాన్, టూరిస్ట్ హిట్ కావడంతో 3 BHKపై సిద్ధార్థ్ గట్టి ఆశలు పెట్టుకున్నాడు. భావోద్వేగ కథనం, బలమైన తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని టీం నమ్మకంగా ఉంది. సిద్ధార్థ్ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి. సతమతమవుతున్న అనుపమ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఆమె నటించిన గుడ్ వైఫ్ జూలై 4 నుంచి జియో హాట్స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ సహా 7 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో సంపత్ రాజ్, రేవతి, ఆరి అర్జునన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సిరీస్ పై భారీ అంచనాలు రేకెత్తించింది. ప్రియమణి ఈ సిరీస్ లో తరుణికగా, 2 పిల్లల తల్లిగా కనిపిస్తూ అనూహ్యంగా లాయర్ గా మారుతుంది. ఆమె భర్త సంపత్ రాజ్ ఓ స్కామ్ లో ఇరుక్కుని అరెస్ట్ కావడంతో తరుణిక జీవితం తలకిందులవుతుంది. భర్తను కాపాడేందుకు ఆమె చేసిన పోరాటం, లాయర్ గా ఆమె ప్రస్థానం, ఈ కథలో దాగిన రహస్యాలు సిరీస్ ను ఆసక్తికరంగా మార్చాయి. అమెరికన్ సిరీస్ ది గుడ్ వైఫ్ రీమేక్ అయినప్పటికీ రేవతి దర్శకత్వంలో ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు, ఆకట్టుకునే కోర్టు సన్నివేశాలు ఈ సిరీస్ ను ప్రత్యేకం చేస్తాయి. అల్లు అర్జున్ అట్లీ సినిమా గ్రాఫిక్స్ కోసం షాకింగ్ బడ్జెట్. హిందీ నటుడు రామ్ కపూర్ తాజాగా మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. లైంగికతను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను, చిత్ర బృందాన్ని నిరాశపరిచాయి. దీంతో మిస్త్రీ సినిమా ప్రచార కార్యక్రమాల నుంచి ఆయన తప్పించారు. అయినా ఈ వివాదం రామ్ కు ఊహించిన గుర్తింపు తెచ్చిపెట్టింది. గతంలో ఎన్నో సినిమాల్లో నటించినా ఇప్పుడు ఆయన సంపాదన, ఆస్తులపైనే అందరి దృష్టి పెరిగింది. రామ్ కపూర్ విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరు. ముంబైలోని అలీబాగ్ లో 20 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, గోవా ఖండాలలో హాలిడే హోమ్స్ ఆయన సొంతం. 4 కోట్ల ల్యాంబోర్గిని ఉరుస్తో పాటు హై ఎండ్ కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి. వివాదంపై స్పందిస్తూ, నా వ్యవహారం ఓపెన్ గానే ఉంటుంది, అయితే అభ్యంతరకరంగా మాట్లాడకూడదని నేను నేర్చుకున్నానని రామ్ అన్నారు. బడే అచ్చే లగ్తే హై, ఘర్ ఏక్ మందిర్, కసంసే వంటి చిత్రాలు. బోర్డ్ గేమ్స్ తో మలయాళం సినిమాల జాతర, హిట్ల మీద హిట్లు. తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా పరం సుందరి చిత్రం రూపొందుతోంది. ఈ క్రాస్ కల్చరల్ రొమాంటిక్ డ్రామా ఉత్తరాది యువకుడు, దక్షిణాది అమ్మాయి ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. సిద్ధార్థ్ నార్త్ ఇండియన్ యువకుడిగా, జాన్వీ కేరళ సుందరిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై భారీ అంచనాల్ని పెంచాయి. ఈ జోనర్లో ఇప్పటి వరకు ఇలాంటి కథను ఎవ్వరూ తెరకెక్కించలేదు. 2 విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలో జాన్వీ కేరళ అమ్మాయిగా చీరలో, మల్లెపూలతో అద్భుతంగా కనిపిస్తోంది. సిద్ధార్థ్ ఆమె తలపై చేతులు అడ్డుపెట్టి చినుకుల నుండి కాపాడుతూ కనిపించాడు. ముంబైలోని మాడాక్ ఫిల్మ్ అనిరుద్ మ్యాజిక్ పూర్తిగా మిస్. గ్లామర్ తో యువత హృదయాలను కొల్లగొడుతూ ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉంటున్న ఈ అమ్మడు శ్రీలీల వదిలేసిన బంగారు అవకాశాన్ని ఒడిసి పట్టింది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికై పోస్టర్ కూడా విడుదలైంది. కానీ ఆమె హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీకి లక్కీ బ్రేక్ లభించింది. గతంలో కింగ్డమ్ కోసం శ్రీలీలను సంప్రదించగా బిజీ షెడ్యూల్ కోసం కారణంగా ఆమె ఒప్పుకోలేదని సమాచారం. భాగ్యశ్రీ మాత్రం వరుసగా పెద్ద హీరోల సినిమాలతో దూసుకెళ్తోంది. రామ్ పోతినితో ఆంధ్రా కింగ్, దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమాలో నటిస్తూ షూటింగ్ లో నిమగ్నం.
దీపికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై బెల్లి జనార్దన్ నిర్మాణంలో బాబ్జీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పోలీస్ వారి హెచ్చరిక. ఈ సినిమా టీజర్ ను హీరో సుధీర్ బాబు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కిషన్ సాగర్, నళినీకాంత్ సినిమాటోగ్రఫీ, గజ్వేల్ వేణు సంగీతం, శివ శర్వాణి ఎడిటింగ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సన్నీ అఖిల్ హీరోగా నటిస్తుండగా అజయ్ ఘోష్, సుబలేఖ సుధాకర్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ, దర్శకుడు బాబ్జీ మా కుటుంబానికి సన్నిహితుడు. ఈ టీజర్ ఆవిష్కరణ నాకు ఆనందాన్ని ఇచ్చింది. టీజర్ ఆకట్టుకునేలా రిచ్ గా ఉంది అన్నారు. బాబ్జీ మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు నేను సుపరిచితం. ఈ టీజర్ ను సుధీర్ బాబు విడుదల చేయడం సంతోషం అన్నారు. నిర్మాత జనార్దన్ ప్రముఖుల సమక్షంలో ప్రమోషన్ కార్యక్రమాలు జరగడం ఆనందంగా ఉంది అన్నారు. హీరో సన్నీ అఖిల్ సామాజిక అంశాలతో కూడిన ఈ పాత్ర నాలో నటుడిని బయటకు తీసిందని పేర్కొన్నారు. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.